భారత్ చుట్టూ భారీ భూకంపం. మరో బాంబ్ పేల్చిన ట్రంప్. బంగారం ధరల్లో ఊహించని మార్పు. చరిత్రలో తొలిసారి ఇలా. మయన్మార్, థాయిలాండ్లలో చోటు చేసుకున్న పెను భూకంపానికి భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. నిమిషాల వ్యవధిలో సంభవించిన వరుస భూకంపాల తీవ్రతతో మయన్మార్లో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రెండు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటివరకు 200కి చేరినట్లు సమాచారం. ఒక్క మయన్మార్లోనే 180కి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారత్కు పొరుగునే ఉన్న మయన్మార్, థాయిలాండ్లలో సంభవించిన భూకంపం మిగిల్చిన ప్రాణ, ఆస్తి నష్టం అంతా ఇంతా కాదు. నిమిషాల వ్యవధిలో సంభవించిన పెను భూకంపాలు ఈ రెండు దేశాలను కుదిపిపడేశాయి. కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. ఈ ప్రకృతి విపత్తు బారిన పడి 200 మంది వరకు దుర్మరణం పాలయ్యారు. అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. పలువురు వాటి శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భవనాల శిథిలాలను తొలగిస్తోన్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగొచ్చు. అదే సమయంలో పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. ఇప్పటివరకు దీనివల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియరాలేదు. దీని తీవ్రత అటు పాకిస్తాన్, తజికిస్తాన్లోనూ కనిపించింది. ఆఫ్ఘనిస్తాన్ సహా 3 దేశాల్లో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. తాజా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా రికార్డయింది. ఈ తెల్లవారు జామున సరిగ్గా 5 గంటల 16 నిమిషాలకు భూమి కంపించింది. రాజధాని కాబుల్కు ఈశాన్య దిశగా ఉన్న తఖర్ ప్రావిన్స్లోని యెమెన్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూ ఉపరితలం నుంచి 180 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్లలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు. ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఇళ్లు బీటలు వారినట్లు వార్తలొస్తోన్నాయి. కాగా ఈ భూకంప తీవ్రత పాకిస్తాన్, తజికిస్తాన్లలో కనిపించింది. తఖర్ ప్రావిన్స్తో సరిహద్దులను పంచుకుంటోన్న ప్రాంతం కావడం వల్ల తజికిస్తాన్లో పలుచోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. అలాగే పాకిస్తాన్ ఉత్తర ఆగ్నేయ ప్రాంతం పరిధిలో పలుచోట్ల దీని తీవ్రత నమోదైంది. అక్టోబర్ 2023లో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో అంచనాలకు మించి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. హెరాత్ సిటీలో భూమి ప్రకోపించిన ఘటనలో 1500 మంది వరకు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. భూకంపం సంభవించిన గ్రామాలన్నీ పూర్తిగా నేలమట్టం అయ్యాయి. అప్పట్లో బంగారం ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పు కనిపించింది. కిందటి రోజు తగ్గినట్లే తగ్గి ఇవాళ మరోసారి ఆల్ టైమ్ గరిష్టాలకు చేరింది. చరిత్రలో తొలిసారి ప్రస్తుత స్థాయికి చేరింది. డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్స్ ప్రకటించిన తరుణంలో అనిశ్చితి నేపథ్యంలో బంగారంపైకి పెట్టుబడులు పెరగడంతో రేట్లు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ఇక బంగారం ధర వచ్చే ఏడాది చివరికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు $3,300 పైకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. పసిడి ప్రియులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా గత 4-5 రోజులుగా తగ్గినట్లే కనిపించిన ఇప్పుడు ఒక్కసారిగా ఊహించని మార్పు కనిపించింది. మరోసారి జీవనకాల గరిష్టాలకు చేరాయి. ఇవాళ ఇంట్రాడేలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు 31.10 గ్రాములకు $3,059 మార్కు వద్ద రికార్డు గరిష్టాన్ని చేరింది. కిందటి సెషన్లో $3,020 స్థాయిలో ఉండగా ఒక్కరోజే 1% పైగా పెరిగి చరిత్రలో తొలిసారి పసిడి ధర ఈ స్థాయికి చేరింది. అమెరికా ప్రభుత్వం ఇటీవల దిగుమతి సుంకాలను పెంచడంతో ఆర్థిక అనిశ్చితి పెరిగింది.
దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బంగారం వంటి సురక్షిత ఆస్తులపై ఆసక్తి పెరగడంతో రేట్లు కూడా భారీగా పెరుగుతూ వచ్చాయి. గరిష్ట స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో గత వారం రోజుల్లో కాస్త తగ్గాయి. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాల నేపథ్యంలో రేట్లు పుంజుకున్నాయి. విదేశాల్లో తయారై అమెరికాలోకి దిగుమతి అయ్యే కార్లపై దిగుమతి సుంకాన్ని 25% విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇలా ట్రంప్ నిర్ణయంతో మరోసారి అనిశ్చితి నెలకొని వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. అందుకే ఒక్కసారిగా ఈ మార్పు కనిపించిందని నిపుణులు చెబుతున్నారు. బంగారం అంటే పెట్టుబడిదారులకు నమ్మకం. ఏదైనా సంక్షోభం వస్తే ఆదుకుంటుందని భావిస్తుంటారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం ధర 15% పైగా పెరగడం దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 17 సార్లు బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. దేశీయంగా బంగారం ధరలు విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో తాజాగా 400 పెరగ్గా 22 క్యారెట్స్ బంగారు ఆభరణాలు గోల్డ్ రేటు తులానికి 82,350 వద్ద ఉంది. ఇది వాస్తవ ధర కాదని గుర్తుంచుకోవాలి. జ్యువెలరీ కొనుగోలు చేసినప్పుడు మేకింగ్ ఛార్జీలు సహా 3% జీఎస్టీ, హాల్ మార్క్ ఛార్జీలు వంటివి వర్తిస్తాయి. ఇదే సమయంలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు 10 గ్రాములు 440 పెరగడంతో ఇప్పుడు 89,840 వద్ద ఉంది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 1.3% పెరిగి $3,069కు చేరుకుందని రాయిటర్స్ వెల్లడించింది. సాధారణంగా బంగారం అనేది అనిశ్చితి సమయంలో, ఆర్థిక మందగమనం సమయంలో, అధిక ద్రవ్యోల్బణం సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా మారుతుంది. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ నిర్ణయాలతో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, ఆర్థిక వృద్ధి మందగమనం సంకేతాలు ఉన్నాయి. దీంతోనే రేట్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల సమయంలోనూ బంగారం ధర పెరుగుతుంటుంది. దీనికి తోడు ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఆర్థిక సేవల కంపెనీ గోల్డ్మన్ సాక్స్ కూడా బంగారం ధరల అంచనాను సవరించింది. ఈ ఏడాది చివరి నాటికి ఔన్సుకు $3,300కు పెరుగుతుందని పేర్కొంది. గతంలో $3,100గానే అంచనా వేసింది. కేంద్ర బ్యాంకులు కూడా బంగారం విపరీతంగా కొనుగోలు చేస్తుండటం సహా ఈటీఎఫ్లోకి పెట్టుబడుల ప్రవాహం పసిడికి మరింత బలం చేకూరుస్తుందని తెలిపింది.